హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే కొబ్బరి అన్నం విత్ నాటుకోడి కూర అండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం లేత కొబ్బరికాయ తీసుకుందామండి. సో వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక ఇలాగా వడపోసుకుందాము. దీంట్లో ఉన్న పాలన్నీ కూడా మనం వడపోసుకుంటే కింద పాలు అనేవి వచ్చేస్తాయండి. ఈ పైది పడేయొద్దండి. దీన్ని మనం కూరలోకి వాడుకోవచ్చు అనమాట. మనం ఏది కూడా వేస్ట్ చేయక్కర్లేదండి. ఇది కూరలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వడపోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం అన్నం పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అయితే నేను దిట్టంగానే వేసుకున్నానండి. దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. దాంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పటి వరకు నాకు వంట రాదనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పిన రీతిగా చేసుకోండి, చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకున్నామండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి మనకి 4 గ్లాసుల కొబ్బరి పాలు అనేవి పడతాయి అన్నమాట. ఇలాగా బియ్యం ముందుగానే వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే అన్నం అనేది మనకి ఉడికినప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నం అంతా వేసేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు అన్నం అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇలాగా బాగా కలిపేసుకున్నాక మనం వడపోసుకున్నాం కదా కొబ్బరి పాలు, అవి దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇదైతే పిల్లలకి చాలా హెల్దీ కదండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇలాగా పాలన్నీ కూడా వేసేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందామండి. ఈ క్వాంటిటీకి అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. సో దీన్ని కూడా మనం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీని తర్వాత దీంట్లో స్పెషల్ గరం మసాలా మీకు చెప్పాను కదండి ఎలా చేసుకోవాలో. మన ఛానల్ ఫాలో అయ్యేవారైతే మన వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కాబట్టి ఈ రెసిపీ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇది పులావ్లో ఏంటి దేంట్లో అన్నా మనం వాడుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనం నిమ్మకాయ రసం వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఇప్పుడు ఉడికించుకుంటే మన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. నాకు స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు కనుక ఎప్పుడు చేసుకోకపోతే నేను చెప్పినట్టు చేసేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, రైస్ అనేది మనం ఫ్రై చేయడం వల్ల చాలా పొడి పొడిగా వచ్చింది కదండి. సో ఇలాగ లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఏదన్నా స్పెషల్ అకేషన్ అప్పుడు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే నాటుకోడి కూర అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చిటికలో నేర్పించేస్తాను రండి. మనం నాటుకోడి తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు పడతాయి అన్నమాట. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు. 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 2 గ్లాసుల బియ్యానికి 4 గ్
ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఇంకా దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం దాల్చిన చెక్క వేసుకుందామండి. నాన్ వెజ్లో ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మంచి వాసన కూడా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, దాంట్లో మిగిలిపోయిన కొబ్బరి పేస్ట్ అన్నమాట. అది వేస్ట్ చేయొద్దండి. కర్రీలో వేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాక దాంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం కూడా వేసేసుకుందామండి. ఉప్పు అయితే 1 టేబుల్ స్పూన్, కారం అయితే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కారం తక్కువగా తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. సో ఇలాగా బాగా కలిపేసుకున్నాక దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకుందాం. వాటర్ ఎంత పోసుకోవాలి అంటే ముక్కలు కనపడకుండా ఉండే అంత పై వరకు కవర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా కర్రీ అనేది టేస్ట్ అంత బాగోదండి. సో చూసారు కదా, వాటర్ అనేది వెంటనే యాడ్ చేసేసుకోకండి. ఇలాగా ఒక 15 నిమిషాలు ముక్క అనేది బాగా గట్టిపడి ఉడికేదాకా ఉంచుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటే కూర అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట. ముందే నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే కూర అనేది చాలా చప్పగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది ముక్కకి బాగా పట్టదన్నమాట. సో ఇలాగా 15 నిమిషాలు విడిగా ఉడికించుకున్నాక వాటర్ వేసుకుని ఇంకొక 15 నిమిషాలు మనం ఉడికించుకుంటే మన యమ్మీ నాటుకోడి కూడా రెడీ అయిపోతుందండి. నాటుకోడి కూడా కొంచెం మామూలు కూర కన్నా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 15 నిమిషాలు అయిపోయాక సిమ్లో ఇంకొక 15 నిమిషాలు పెట్టుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మనం గరం మసాలా వేసేసుకుని దించేసుకోవడమే అన్నమాట. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అంతే అండి. ఎంత సింపుల్గా ఈజీగా మీకు నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చెప్పేశాను కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఈజీగా నేర్పించేసాను కదండి. ఇది ఎవరన్నా చేసుకోవచ్చు అండి. బిగినర్స్ కానీ ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసేసుకొని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. కొబ్బరి అన్నం విత్ నాటుకోడి కూర బెస్ట్ కాంబినేషన్ అండి. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇంత అద్భుతమైన రెసిపీ మీకు చిటికలో నేర్పించేసాను కదా. ఇంత సింపుల్గా మీకు ఎవరో నేర్పించారండి. ఈ రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి.
సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ ఈజీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.